నమస్తే, జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే న్యాయస్థానాల గురించి కాస్త వెటకారంగా మాట్లాడారనే చెప్పాలి. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త సీరియస్ అవ్వటం జరిగింది. ఏంటి సార్ అసలు ఇష్యూ? ఏం మాట్లాడదామండి? ఆయన రీసెంట్గా న్యాయస్థానాల గురించి కాకపోయినా పరకామణి గురించి మాట్లాడదు. ఒకసారి చూస్తే అది 100 కోట్ల పెద్ద స్కామ్ ఏముంది అని అంటాడు ఆయన. అక్కడ ఉండి అసలు ఈ మతుండి మాట్లాడతారా, మతి లేక మాట్లాడతారా? పైపెచ్చి ఏమంటాడు, అక్కడ ఉండి ఆ పూజారికి జీతం సరిపోకో ఇబ్బందుల వల్ల పరకామణిలో చేశాడు, దానికి పెద్ద ఇదిగా చూస్తారేంటి అంటే తప్పుడు సమర్థిస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇక్కడంటే పరకామణి వ్యవహారంలో ఆయన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి సమర్థించిన అర్థం ఉంది. గుంటూరులో ఎక్కడో 3 డ్రగ్స్ పిల్లలు దొరికితే వాళ్ళని చితగ్గొడితే దానికి కూడా ఈ పోలీసులు జులుం నశించాలి, పోలీసులు ఏంటి అలా చేశారని అంటాడంటే ఆ డ్రగ్స్ వాడే కుర్రోళ్ళు కూడా వెనకేసుకొస్తున్నాడంటే. ఇక గతంలో వైజాగ్ హార్బర్ లో దొరికిన డ్రగ్స్ రాకెట్ ఏదైతే దందా దొరికిందో అది మరి అది దాన్ని కూడా సపోర్ట్ చేస్తారా? అంటే వీళ్ళ హయాంలోనే నడిచింది అది కూడా. ఎట్లా అసలు అంటే ఎన్ని రకాలుగా ఇప్పుడు ఆయన అన్నాడు అనేసిన తర్వాత నిన్న పేరు నాని గారు, మాజీ మంత్రి పేరు నాని గారు ఇంటర్వ్యూ కూడా చూసా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదంటే తప్పే ఉంది అంటాడు ఆయన. అంటే చూడండి మరి ఇంకా కింద వెంటనే క్యాప్షన్, ఒరే అందుకేరా మిమ్మల్ని మారరు అంది అని చెప్పి వెంటనే ఎవడో ఒకటి స్లోగం పెట్టాడు. శంభో శివశంభో సినిమాలో అల్లరి నరేష్ గారు రవితేజతో అంటారు అనమాట, ఒరే కర్ణ వీళ్ళు మారర్రా, చంపేద్దాంరా వీళ్ళని అని అంటాడు ఆయన. సో అది ఆయన పెట్టింది కింద ఎవడో స్క్రోలింగ్ లో పెడుతున్నాడు. మధ్యన ట్రోల్స్ అలా చేస్తున్నారు కదా, పైన అలా ఉండి కింద ఏదో సినిమా ట్యాగ్ లైన్ పెట్టడం అట్లా. అంటే ఏమిటి అంటే జనాలు ఎంత విసిగిపోతున్నారు చూడండి వాళ్ళ స్టేట్మెంట్స్ తో. వాళ్ళకి మాత్రం అది అర్థం అవ్వట్లేదు. ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేటస్లు పెట్టుకొని అన్న అలాంటి వాడు, అన్న తోపు, అన్న రప్ప అని వేసుకుంటున్నారే తప్ప అసలు దీన్ని ఎలా చూస్తాం? సో ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు అసలు ఇంతకుముందు కూడా కోర్టులు ఏవైతే చెప్పాయో కోర్టులు చెప్పిందని తప్పుపడతారు. అమరావతి విషయంలో కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పెడచమని పెడతారు. అసలు కోర్టులే కదండి అల్టిమేట్. మొత్తానికి సుప్రీం పవర్ భారతదేశంలో ఫస్ట్ స్టేట్ కోర్టు న్యాయస్థానాలు కదా. మరి దాని అంటే లెక్కలేదు. కోర్టు అంటే వ్యవస్థ అంటే గౌరవం లేదు. ఎట్లా ప్రజానాయకుడు అయిపోయాడు ఈయన, ఎట్లా ముఖ్యమంత్రి అయిపోయాడు అనేది సగటు పౌరుడి యొక్క ఆవేదన. అంటే లోపల భయం ఉండకపోవచ్చు, తెగింపు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల కోసమో సొసైటీ కోసమో కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడాలి కదా. సార్, అక్రమాస్తులు ఉన్నట్లు కూడా రుజువులు కూడా ఉన్నట్టు కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇలా అదే అంటున్నాను. ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా ఇందులో తప్పేముంది, అయితే అయింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన ఇంకోదో మాట్లాడతాడు. బ్రెయిన్ కి ఏదో నాలెడ్జ్ యాడ్ చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఏమేమో అప్పుడు ఆ మధ్యన కరోనా గురించి కూడా ఫస్ట్ లో ఆయన గవర్నమెంట్ ఇచ్చా కరోనా వచ్చింది కదా, కరోనా గురించి కూడా ఏదో ఇలాగే చెప్పేశాడు. అంటే ఆయన డాక్టరు, సైంటిస్టు, ఒక పండితుడు అన్నీ. అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం వల్ల ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల ఎంత అభాస్ పాలవుతున్నాడు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇప్పుడు తప్పు జరిగితే నువ్వు సింపుల్ గా స్కిప్ అవ్వడానికి ఏం చేయాలంటే నిజంగా తప్పు జరిగింది, వాడు ఎవరైనా సరే శిక్షించండి, ఎందుకంటే సమాజానికి ఇది ఒక రాంగ్ పోర్ట్రీ అవుతుంది, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు వదలకూడదు అని చెప్పాలి. లోపల నిజంగా వాళ్ళ మనిషి అయినా దొరికిపోయినా అనవసరం దొరికిపోయారు, దీన్ని ఎలా కవర్ చేయాలి అని కవర్ చేస్తారు ఎవరైనా. ఇది కవర్ చేయకుండా తిరిగి రివర్స్ లో అవును చేశాడు తప్పేంటి అంటే వాడు ఎవడైతే శిక్ష అనుభవిస్తున్నాడో, ఎవడైతే లోపల ఉన్నాడో వాడు ఒప్పుకోపోయినా ఈయన ఒప్పించేస్తున్నాడు ఆయనకి. పిన్నెల గారి వ్యవహారంలో కూడా ఆయన నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు పరామర్శనానికి వెళ్ళినప్పుడు అవును టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారని అనుమానంతో కోపం వచ్చి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు, తప్పేంటి అని అంటున్నాడు. అంటే పిన్నెల్లి పాము దూరింది అందుకే ఈవీఎం మిషన్ పగలగొట్టాడని ఆయన చెప్తే, ఆయన మీడియా ఛానల్స్ అని చెప్తే ఈయన వచ్చి అవును పిన్నెలే పగలగొట్టాడు అంటాడు. అంటే ఆయన తరపున న్యాయం ఈయన ఒప్పుకున్నట్టుగా. సో ఇన్ని ఒప్పుకుంటున్నవి అక్రమ మీరు అన్నారు ఏముందాక అక్రమాస్తులకు సంబంధించి కానీ, లేదంటే ఈడీ జప్తు చేసిన వాటి విషయం కానీ, సిబిఐ ఎంక్వైరీ గురించి కానీ వీటికి కూడా ఒప్పుకోవచ్చుగా. అప్పుడు ఏమి పదవిలో ఉన్నారా లేదు, ఒక కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఉందా లేదు, ఒక సాధారణ ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేని సాధారణ ఎమ్మెల్యే, ఈయనకి ఎందుకు వాయిదా పద్ధతులు? కోర్టుకి హాజరవచ్చుగా. అంత బిజీ పర్సన్ అయితే కాదుగా.
పదవిలో ఉన్నంతసేపు నేను బిజీ పర్సన్ని, నేను ముఖ్యమంత్రిని, నేను రాలేను, చాలా చూసుకోవాలని అన్నారు. రాలేకపోయారంటే అర్థం ఉంది. ఇప్పుడేం బిజీ కాదుగా. ఎస్ సార్. అందుకే అధికార పక్షం వాళ్ళు ఎలా అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి కూడా అనట్లే, పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నారు. నిజంగా పులివెందుల ఎమ్మెల్యేగా ఈయన ధీటుగా ఉంటే అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయండి. బాబు నాకు మైక్ ఇవ్వట్లేదు, బాబు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఫైట్ చేయండి. వెళ్తే ఎక్కడ గతంలో ఈయన చేసింది గుర్తొస్తే అమ్మో వాళ్ళు నన్ను టార్చర్ పెడతారన్న భయంకి ఈయన వెళ్ళట్లే. భయంకే, డౌట్ లేదు అందులో. చాలా మంది అన్న తోపు, తురుము, పులి, సింహం ఏదో అంటారు కానీ అలా అయితే వెళ్ళొచ్చు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చాలా మంది మెచ్చుకుంటారంటే 2 చోట్ల ఘోర పరాభవం అయినా 2019లో మరలా నెల రోజుల్లో మళ్ళీ వచ్చాడండి ప్రజల్లోకి. ఓకే. వచ్చి ఏమన్నాడు, మీ అభిమానాన్ని చూరగొనలేకపోయాను, మీ ప్రేమని సంపాదించలేకపోయాను, మీ ఆశలు నెరవేరుస్తారన్న నమ్మకం మీకు కలిగించలేకపోయాను, ఈసారి కలిగిస్తా, మీకు ఖచ్చితంగా కలిగిస్తా, దానికి అనుగుణంగా నేను నడుచుకుంటా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అది కదా, నా తండ్రి లేని వాడిని, నేను ఒక అనాథని, నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర 10,000 కూడా లేదు, ఇదే సానుభూతే? నిరుపేద కుటుంబం కరెక్టే, బాగా చెప్పారు మీరు. రాజశేఖర రెడ్డి గారు నిరుపేద కుటుంబమా? అందుకు పేద కుటుంబం నుంచి వచ్చాను, తండ్రి లేనివాడు అని సానుభూతితో ఓట్లు అడగడం కాదే. పవన్ కళ్యాణ్ నేను నిజంగా ప్రశ్నించడానికే పుట్టాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను. మీరు ఏం చేసినా పర్వాలేదు, ఆయనకి ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు, అది కదా ధైర్యం అంటే. అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంట్లోకి, ఆఖరికి షర్మిలా గారు కూడా చెప్పారండి, నాకే గాని గెలిపించుంటే ఒక్క సీట్ వచ్చినా నేను వెళ్ళేదాన్ని అసెంబ్లీకి. ఏపీలో కూడా కాదు సార్, ఇప్పుడు దేవాలయం అది ఏపీలో ఉండలేదు అనుకుంటే కదా, ఉండట్లేదు. అదే మరి మాట్లాడి బెంగళూరులో ఉంటున్నారట. ఈ పదవులు ఉన్నంత రోజులు తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు పదవి లేదు కాబట్టి బెంగళూరు ప్యాలెస్. అంటే వీళ్ళకి బాబా రండి సార్, ఆ కుర్చీలో కూర్చోండి సార్ అని అనాలా ఏంటి? ప్రజల కోసం ఆలోచించే వాళ్ళైతే ఏదైతే డక్కము. ఏమండి, ఎన్టీఆర్ గారు లాంటి కన్నా గొప్ప వాళ్ళు ఏంటండి, ఇందిరాగాంధీ గారి కన్నా గొప్ప వాళ్ళు. ఇదే విధంగా పార్టీ కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కి అసలు ఉంటుందంటారా? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను బాబు. ఎందుకంటే ఎంత దారుణంగా మాట్లాడుతూ, మొన్న కూడా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏంటది అసెంబ్లీలో ప్రజా దేవాలయం అసెంబ్లీలో పిల్లలు అలా కూర్చోబెట్టారా అంటే వెంటనే ఒక జర్నలిస్ట్ వచ్చి, సార్ అది మాక్ అసెంబ్లీ సార్, సేమ్ సెట్ వేసారు సార్. సెట్ వేసారా? నాకు తెలియదు. ఇప్పుడు తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడే కౌంటర్ వేసామని చూస్తావా? వెళ్తే కదా మీ నాయకుడికి వెళ్ళమని చెప్పండి. ప్రజల గురించి మీరు ఫైట్ చేయండి. నిజంగా చెప్పాలంటే ఆ కింద స్థాయి నాయకులు పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళు నయం. వీళ్ళు ఇంకా కంట్రోల్ తప్పకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముందు తప్పారు లేండి, వేరే విషయం. పేరు నాని గారు చెప్పు తీసుకొడతా అని కూడా ఏదో అన్నారు. ఎందుకు అన్నారు? అధికారంలో ఉన్నందుక. అధికారం ఉన్న దర్పం. ఏమంటే పవన్ కళ్యాణ్ని ఆయన భార్యని, తల్లిని, చెల్లిని, బిడ్డని విమర్శించారని అప్పుడు చెప్పు చూపించాడు. మరి అది చెప్పకుండా నువ్వు చెప్పు చూస్తే 2 చెప్పులు చూపిస్తావు, ఒక పిచ్చి కుక్క అంటాడు ఒకడు. నోటికి ఏదొస్తుంది ఏంటి అసలు? అనిల్ కుమార్ యాదవ్ అయితే మరీ చెలరేగిపోయి వేలు చూపించి మరి ఏదో సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ యాక్టర్లా. సో ఇలాంటి వాటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కోర్టులు కూడా ఏం చెప్పాయంట, ఇలాంటి పరకామణి వ్యవహారంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి ఇకపై జాగ్రత్త పడండి, ప్రతి రూపాయి కూడా విలువైనదే. స్వామివారికి ఆభరణాలు, దాన్ని ఏమంటారు, మొక్కుల రూపంలో ఉంచేది ప్రతిదీ విలువైనదే. స్వామి దాన్ని వడ్డీ కాసులు వాడు ఊరికే అనలేదు ఆయన్ని. కాబట్టి ఎంత పాపం మూట కట్టుకుంటున్నారు, మరి ఏం జరుగుతుందో ఆ పెరుమాళకే ఎరుక. ఓకే సార్, థ్యాంక్ యూ.